హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనం పడేసే కొబ్బరి పీచుతో చాలా అందమైన వస్తువులు చేసుకోవచ్చు అనమాట. అవి ఏంటో ఎన్ని రకాలుగా వాడచ్చో కొన్నింటినైతే ఈరోజు చూసేద్దాం. ఈరోజైతే ఈ కొబ్బరి పీచుతో చాలా అందమైన దాన్ని రెడీ చేయబోతున్నాను. ఇదైతే మీకు కంపల్సరీగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొబ్బరి పీచుని తీసుకుని ఇలాగ ఒక దువ్వెన తీసుకొని ఈ కొబ్బరి పీచులో ఉన్న ఈ సన్నటి మెత్తటి పొట్టు లాంటిదంతా ఇలాగా దువ్వితే దువ్వంతో సపరేట్ అయిపోతుంది అనమాట. మనకి పీచు టైప్లో ఉన్నదంతా సపరేట్ అయిపోతుంది, ఆ పొట్టు అంతా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం దగ్గర ఉన్న కొబ్బరి పీచునంతా ఇలాగా రెడీ చేసుకోవాలి. దేవుడికి కొట్టిన కొబ్బరికాయలని మాత్రం యూజ్ చేస్తున్నానండి. వాటిపైన ఉన్న కొబ్బరి పీచుని చూసారు కదా, మనం అంతా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇది 3 రకాలుగా అయితే రెడీ అవుతుంది. ఒకటి వచ్చి కొబ్బరి పీచు, తర్వాత వచ్చి ఇలాంటి పొడుగ్గా ఉన్నది సపరేట్గా ఇలా ఒకటి ఉంటుంది. ఇంకా మూడోది వచ్చి పొట్టు అనమాట. చూసారు కదా, మనం దువ్వుకున్నదంతా సపరేట్ చేసాం. తర్వాత ఈ పొడుగ్గా ఉండే కొబ్బరి పీచు, సన్నటి కొబ్బరి పీచుని సపరేట్ చేస్తున్నాం. తర్వాత ఆ పొట్టును కూడా సపరేట్ చేసాం. ఇప్పుడైతే మనం ఈ 3 విధాలుగా అయితే రెడీ చేసుకుని మూడింటిని ఎలా వాడచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని అయితే ఫుల్గా చూడండి, అప్పుడే మనకి అర్థమవుతుందనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ శుభ్రం చేసుకున్న ఈ కొబ్బరి పీచుని ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందైతే మనం ఆ శుభ్రం చేసిన కొబ్బరి పీచుని ఇలాగా సమానంగా కట్ చేసుకున్నామండి. ఇలాగా సమానంగా కట్ చేసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఇలాగ కొంచెం కొంచెం తీసుకొని ఒక ఉలెన్ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ మీ దగ్గర ఏ థ్రెడ్ అయితే ఉందో ఆ థ్రెడ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఒక థ్రెడ్ని యూజ్ చేసి మనం దీనిని ఒక్కొక్కటిగా ఇలాగా ఈ దారానికి ముడి వేసుకుందామండి. ఉలెన్ దారానికి నేను ఉలెన్ దారం ఉందని చెప్పి ఉలెన్ దారం అనేది తీసుకున్నాను అనమాట. ఈ దారానికి ఇలాగా కొంచెం కొబ్బరి పీచుని తీసుకొని ఫస్ట్ ముడి వేస్తున్నాను. చూసారు కదా, ఇది మనం ఫస్ట్ ముడేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండడానికి 2 సార్లు అయితే మొదటి దాన్ని ఇలాగా ముడి వేసుకుందామండి. ఇలా వేలుముడి అంటారు కదా, అలా వేస్తున్నాను. ఇంకా తర్వాత అలాగే ఫస్ట్ చూపించిన విధంగానే ఇంకొంచెం కొబ్బరి పీచుని తీసుకొని ఇలా రెండోసారి మూడోసారి కూడా మనం ఇలాగా వేలుముడి అనేది వేసి వేలుముడి మాలలాగా కడుతున్నాం అనమాట. దీన్ని మామూలు మాల వచ్చిన వాళ్ళు అలా కూడా కట్టుకోవచ్చండి. చూసారు కదా, మనం కొంచెం కొంచెం కొబ్బరి పీచుని తీసుకొని ఇలాగా మాల కింద రెడీ చేసుకుంటున్నాం. ఇలాగా మొత్తం మన దగ్గర ఉన్న కొబ్బరి పీచునంతా రెడీ చేసుకున్నామండి. చూసారు కదా, మనం ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకొని దీనికి ఇలా కట్టుకున్నాము. ఇది ఇంకొంచెం లెంత్ రావాలంటే పూలమాలలానే ఇలాగ కొంచెం లెంత్గా చేసుకోవచ్చు అనమాట. ఇలా అంటే కొంచెం పొడవుగా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేసింది కదా. ఇలాగే మనం ఇంకొంచెం కొబ్బరి పీచు అనేది ఉంది, ఇంకొంటి దాన్ని కూడా రెడీ చేసుకుందాం. మళ్ళీ అలానే ఉలెన్ థ్రెడ్ తీసుకున్నామండి. ఉలెన్ దారం తీసుకొని ఆ మిగిలిన కొబ్బరి పీచుని కూడా మనం సేమ్ ఇలానే రెడీ చేసేసుకోవాలండి. ఇలాగ ఒక్కొక్కటి కట్టుకుంటూ ఇందాకడలానే ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రం ఊడకుండా ఉండడానికి 2 సార్లు అనేది కట్టుకొని ఇలాగ రెండోది కూడా మనం ఫస్ట్ది ఎంత లెంత్ ఉందో అంతే లెంత్లో రెడీ చేసుకున్నాము. ఈ 2 రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పీచు ఉంది కదండి, దీనికి మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేది వాడచ్చు. నా దగ్గర ఉన్న కలర్స్ని అయితే నేను ఇంచక్క వీటికి వాడేస్తున్నానండి. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ అనేది అయితే తీసుకొని ఈ కొబ్బరి పీచుకి స్టార్టింగ్లో ఆరెంజ్ కలర్ అనేది వాడుతున్నానండి. ఈ ఆరెంజ్ కలర్తో నేను ఈ కొబ్బరి పీచుకి అనేది అప్లై చేస్తున్నాను. ఇలాగ అప్లై చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక్కొక్కటి అప్లై చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉందనమాట. కింద అంటుకోకుండా ఉండడానికి నేలకి ఇలాగ ఒక పేపర్ అనేది యూజ్ చేశానండి. ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ పేపర్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ అనేది కూడా యూజ్ చేస్తున్నాను. మనకి ఎన్ని లైన్స్ ఆరెంజ్ కావాలి, ఎన్ని లైన్స్ గ్రీన్ కావాలి అనేది ముందే చూసుకొని మన దగ్గర ఉన్న కలర్స్ని ఒక్కొక్కటిగా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ గ్రీన్ అనేది అప్లై చేస్తాం, ఇంకా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసేసామండి. చూసారు కదా, 2 సైడ్స్ గ్రీన్ ఆరెంజ్ అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ని మనం ఈ కొబ్బరి పీచుకి అప్లై చేస్తున్నాం. ఈ కొబ్బరి పీచుకి ఎల్లో కలర్ అనేది కూడా ఇలాగా అప్లై చేసేసుకుందామండి. ఇలాగ మొత్తం ఎల్లో కలర్ అనేది కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్
మన దగ్గర ఏ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ కలర్స్ని వేసుకోవచ్చు. లేదంటే మొత్తం అంతటినీ కూడా ఒకటే కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలాగా 4, 5 కలర్స్ని యూజ్ చేశానండి. ఇంకా లాస్ట్లో వైట్ కలర్ అనేది యూజ్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ దానికైతే మనం ఫ్రంట్ బ్యాక్ ఆరెంజ్, గ్రీన్, యెల్లో, పింక్ అనేది వేసేసుకున్నాం. అలానే రెండో దానికి కూడా మనం దాని ఎదురుగా పెట్టుకొని దాని ఎదురుగా ఏ కలర్ అయితే వాడామో ఆ కలర్ని అప్లై చేస్తాం. అప్లై చేసి దీనిని గాలిలో పెట్టామండి. ఒక గాలికి ఆరిన తర్వాత ఒక 1/2 అవర్ ఇలా అయితే రెడీ అయ్యాయి అనమాట. చక్కగా ఇలా రెడీ అయిన తర్వాత దీనికి కొంచెం ఫ్యాన్సీ లుక్ రావడానికి అక్కడక్కడ ఈ గోల్డెన్ కలర్తో ఇలాగ చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా ఇచ్చుకున్నాను. మెరుస్తూ బాగుందనమాట. మనకి ఈ గోల్డెన్ది అక్కడక్కడ కలరు స్ట్రోక్స్ లాగా ఇచ్చుకోవడం వల్ల ఈ కలర్స్ మీద అవి కొంచెం బాగా మెరుస్తున్నట్టు కనిపించాయి. చూడండి, ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఇలాగ మొత్తం గోల్డ్ పెయింట్ అయితే మనం వేసేసుకున్నాం కదా. ఇలా వేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ గోల్డ్ కలర్ అనేది కూడా ఆరింది. తర్వాత మనం ఇక్కడ చివర్ల ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, అంత నీట్గా లేదు కాబట్టి మనం ఈ ఎగుడు దిగుడుగా ఉన్న ఈ కొబ్బరి పీచుని సమానంగా ఉండేటట్టు లైన్లో అంతా సమానంగా ఒకటే లైన్లో ఉండేటట్టు ఈ చివర్లు అనేది అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా జాగ్రత్తగా చివర్లు అనేది కట్ చేసుకుంటే మనకి సమానంగా నీట్గా ఉన్నాయి కదా. అలానే ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత రెండో దానికి కూడా మనం ఇదే విధంగా ఈ సమానంగా చివర్లు అనేది కట్ చేసేసుకుందామండి. ఈ ఎడ్జుల్లో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంతా ఒక లైన్లోనే ఉండి మనకి కలర్స్ అన్నీ చక్కగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా రెండో సైడు ఇంకా రెండో దాన్ని తయారు చేసాం కదా, దాన్ని మొత్తం ఇలాగ మనం కత్తిరితో కట్ చేసేసుకుని నీట్గా రెడీ చేసేసుకుందాం. ఇలాగ కట్ చేసుకున్న చూసారు కదా, మనకి ఇంకా కొంచెం అందంగా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం మిగిలిన పైన ఇలా కట్టుకోగా మిగిలిన ఊలు దారం ఉంది కదండి, ఆ ఊలు దారంకి నేను నా దగ్గర అయితే ఇలాంటి పూసలు ఉన్నాయండి. ఇవైతే నేను గుచ్చుకుంటున్నాను. లేదు మీ దగ్గర రౌండ్ కలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఈ గోల్డెన్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం నీట్గా ఉండడానికి, బయట కొన్నట్టు ఉండే లుక్ రావడానికి ఈ గోల్డ్ కలర్ పూసలు అయితే నేను వాడానండి. చూసారు కదా, మనకి ఎంత లెంత్ కావాలి, ఇవి ఎన్ని వరుసలు కావాలో అన్నీ వేసుకొని ఇలాగా గుచ్చుకోవచ్చు. గుచ్చుకునేటప్పుడు మనకి ఈజీగా ఎక్కడానికి మనం ఆ దారం చివర కొంచెం గమ్ అనేది అప్లై చేసామండి. ఇలా అప్లై చేయడం వల్ల ఈజీగా ఎక్కుతాయి సూది సహాయం లేకుండా. చూసారు కదా, ఇలాగా ఎక్కించుకొని అటు ఇటు ముడి వేసేసుకున్నాం అనమాట. ఈ గోల్డ్ కలర్ పూసలు వేసిన తర్వాత ఇంకా మనకి చాలా నీట్గా ఉంది. చూసారు కదా, ఇలాగా మనం వాటికి జాయింట్ చేసేసుకుంటామే. ఆ దారాన్ని జాయింట్ చేసేసుకొని ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా దారాలు చివర్లు, అవి నీట్గా ఉంటాయి కదా, కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇంకా రెండు సపరేట్గా రెడీ చేసుకున్నాం కదా, అందుకని చెప్పి ఈ చివర కూడా లాస్ట్లో మనం జాయింట్ చేసేసుకుందామండి. రెండు కలిపి ఇలా ముడి వేసేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇది కొబ్బరి పీచుతో రెడీ చేసామంటే ఎవ్వరు నమ్మరు అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో కూడా చూద్దామండి. ముందైతే దీన్ని మనం ఇలాగ నీట్గా జాయింట్ చేసేసుకుందాం. ఇలాగ కలిపి ముడి వేసేసుకుందాం. వెనక్కి తిప్పి ముడి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కూడా మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. ఆ జాయింట్ ఎక్కడ ఉన్నది అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇంచక్క ఇది ఒక మాలలాగా రెడీ అయిపోయింది కదా. చూసారు కదా, చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీన్ని నేను అయితే ఇలాగ రాధాకృష్ణుల ఫోటోకి వేసుకోవచ్చండి. ఏమైనా దేవుడు ఫోటోలకి వేసుకోవచ్చు. మనం దేవుడికి కొట్టే కొబ్బరికాయలతోనే చేసాం కాబట్టి, ఈ కొబ్బరి పీచుతో చేసాం కాబట్టి మనం దేవుడికి వేసుకోవచ్చండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఈ రాధాకృష్ణుల ఫోటోకి అయితే వేసి చూపిస్తున్నాను. చూసారు కదా, అన్ని కలర్స్తో ఇంచక్క ఆ గోల్డ్ కలర్ పూసలు, ఈ కొబ్బరి పీచు అన్ని కలర్స్ వాడాం కాబట్టి చాలా నీట్గా ఉంది. ఇది కొబ్బరి పీచుతో చేసామంటే ఎవ్వరూ నమ్మరు. ఇలాగా దేవుడి ఫోటోలకి వేసుకుని ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో.
దూరం నుంచి చూస్తే ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. లేదంటే ఇలాగా దేవుడి మందిరంకి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి పీచుతో చేసాం కాబట్టి దేవుడి మందిరానికి కూడా ఇలా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అందంగా ఉంటుంది. మన దగ్గర ఇంకా ఏమైనా పూసలు కానీ బెల్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా వాల్కి హ్యాంగింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ డెకరేషన్ చేసుకునేందుకు గుమ్మానికి అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి